మార్నింగ్ నందన్ గారు బాగున్నారా? ఇలా మనకి మార్చి 2వ తారీఖు నుంచి ఈ రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ రంజాన్ మాసంలో ఈ మసీదుల దగ్గర కొంచెం శానిటేషన్ మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. సేమ్ టైం ఏంటంటే కొంచెం అక్కడక్కడ లైటింగ్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే అన్ని పూట్ల నమాజు పోతారు కాబట్టి ఆ లైటింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడక్కడ ఉంది సమస్య. అది అన్ని దగ్గరని కాదు, కొన్ని దగ్గరలో ఉంది. ఆ లైటింగ్ ఒకటి కేర్ తీసుకోండి. అట్నే శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టండి అల్లుడు గారు. 2 నుంచి 1 మంత్. ఈ లోపల ఒకసారి మీరు వాళ్ళతో రివ్యూ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు పెట్టండి, నేను ఇన్వైట్ చేస్తే నేను వస్తాను. ఎనీ టైం పర్వాలేదు. అవును, శానిటేషన్ ఉంటారు కాబట్టి అందరినీ పిలవండి. అంటే 28th రేపు కానీ, లేదనుకుంటే 1st కానీ, మళ్ళీ 2nd ఆదివారం వస్తుంది. మళ్ళీ 2nd నైట్ నేను అసెంబ్లీకి వెళ్తాను. అందుకని పెడితే రేపు ఎల్లుండి పెట్టండి. అది ప్లాన్ చేసుకుని కొంచెం దాని మీద కేర్ తీసుకోండి దాని గారు. ఓకే 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 ఓకే. గుడ్ మార్నింగ్ మా అమ్మ. 2వ తారీఖు నుంచి మనకి రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందమ్మా. రేపు మార్చి 2 నుంచి 1 మంత్. వాళ్ళు ఏంటంటే రేపు 3 గంటలకే చాలా ప్రాంతాల్లో నమాజుకు పోతారు. నైట్ టైం కూడా 11, 12 దాకా ఉంటారన్నమాట. జనరల్గా మన పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఏంటమ్మా, ఎందుకంటే నైట్ టైం జరుగుతుంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తాం కదా. అందుకోసం ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరుల వరకు కొంచెం దాన్ని. అవునమ్మా అవునమ్మా అవును 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 చెప్పండి. రేపు 3కే స్టార్ట్ అవుతారు నమాజుల కోటికి. అది ఒకరోజు జాగ్రత్తమ్మా. ఆల్రెడీ నేను కార్పొరేషన్తో మాట్లాడా. శానిటేషన్, లైటింగ్ కూడా కేర్ తీసుకుంటా ఉన్నారు. అందులో మనకి నెల్లూరులో మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అందుకోసం ఈ 1 మంత్ కొంచెం దాని మీద జాగ్రత్తగా కొంచెం పరిశీలి చేయడమ్మా. ఓకేమ్మా ఓకేమ్మా. ఈరోజు వస్తారమ్మా? నేను ఆఫీస్లో ఉన్నానమ్మా. 11:30 వరకు ఉంటానమ్మా. ఈవినింగ్ 6 గంటలకు ఉంటామా. రండి, 6 గంటలు రండి ఈవినింగ్. ఓకేమ్మా.